బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే రేపటితో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధానమైనటువంటి పార్టీలు ప్రచారంలో స్పీడ్ను పెంచాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నాయి. దీనికి తగ్గట్టుగా వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. ఇక రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రచారాలు ఆగిపోనున్నాయి. దీంతో ప్రచార పోరు చివరి నిమిషం వరకు ప్రచారం కొనసాగించేలా షెడ్యూల్ని సిద్ధం చేసుకున్నాయి ప్రధాన పార్టీలు. అయితే పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఇక 14న ఓటర్లను లెక్కిస్తారు. ఆ రోజు గెలుపొందినటువంటి అభ్యర్థిని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఈ పోలింగ్ లో పాల్గొనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే రేపటితో ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ని పెంచాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ముందుకు వెళ్తున్నాయి. దీనికి తగినట్లుగా వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచార పోరులో చివరి నిమిషం వరకు ప్రచారం కొనసాగించేలా అన్ని పార్టీలు షెడ్యూల్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. 14న ఓట్లను లెక్కిస్తారు. ఇక అదే రోజున నూతన ఎమ్మెల్యేని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ పరిధిలో దాదాపు మొత్తం 3,92,669 ఓటర్లు ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. సో హారిక, చెప్పండి, ఎలా చూడాలంటారు? మొత్తం మీద ఇంకా ఒక్కరోజు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా సమయం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఒక పక్క ఈ హీట్ కొనసాగుతుందే అనుకోవాలి. ఈ బై ఎలక్షన్ కి సంబంధించి అంటే జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా మా పార్టీ గెలవాలి అన్న తపనతో ప్రతి పార్టీ ఇప్పుడు రెడీగా ఉందనే చెప్పుకోవాలి. దానికోసం ఉధృతంగా ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అసలు ఎక్కడ తగ్గడం లేదని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా బీజేపీ కూడా ఖచ్చితంగా లంకా దీపక్ రెడ్డిని గెలిపించే దిశగా మేము పనిచేస్తున్నామని చెప్పేసి ముఖ్య నేతలు చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్క ఇటు కాంగ్రెస్ మాత్రం అసలు ఎక్కడ తగ్గడం లేదు. డోర్ టు డోర్ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ క్యాంపెయినింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో 40 మంది, వాళ్ళతో పాటు ఇంకా ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం కొనసాగించాలి అని చెప్పేసి నిన్న మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఇటు నటరాజన్ మీనాక్షితో కావచ్చు, ఇటు ముఖ్య నేతలు కావచ్చు, అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇండివిజువల్ గా మంత్రులతో మాట్లాడారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, ఇట్లా అందరితో ముఖ్యంగా ఎక్కడ ఎవరు తప్పిదం చేయొద్దు, ఖచ్చితంగా మనం గెలవాలి, ఖచ్చితంగా మన అభ్యర్థి గెలిపించాలి అన్నట్టుగానే ఆయన సూచనలు ఇచ్చారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఉందో ఇది 11వ తారీఖు పోలింగ్ జరుగుతుంది, 14వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. కానీ దీనికి సంబంధించి ఎక్కడ ఎవరు తగ్గొద్దు అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి నడవడిక ఉంది. ఇంకో పక్క ఇటు బీఆర్ఎస్ కూడా, ఇటు కేటీఆర్ కావచ్చు, నిన్న హరీష్ రావు కూడా తండ్రి పోయిన తర్వాత మళ్ళీ బయటికి రావడం, వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కూడా ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేసింది, ఏం చెయ్యలేదు, ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ కావచ్చు, ఇటు ఇచ్చిన పథకాలు కావచ్చు, ఏది సక్రమంగా కొనసాగడం లేదు. ఇవ్వని పథకాలు అయితే అవి అలాగే ఉండిపోయాయి. అయితే ఈ 420 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ పనికిరాని పథకాలే. బీఆర్ఎస్ హయాంలోకి వచ్చిన తర్వాత ఇవ్వని హామీల్ని కూడా తీసుకొచ్చింది. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణకి ఎంతో చేసింది, చెయ్యబోతుంది, ఇంకా చేస్తుంది కూడా అన్నట్టుగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఇలాగే కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇటు హరీష్ రావు కావచ్చు, ఆయన పుంజుకున్నారు తండ్రి పోయిన తర్వాత. ఇటు కేటీఆర్ కూడా రోడ్ షోలు అంటూ, ఇటు ర్యాలీలు అంటూ చాలా వరకు బూత్ లెవెల్లో అందరినీ కలవడం, ఎలక్షన్ అంటే ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ ని గెలిపించే దిశగా అందరూ పనిచేయాలి అన్నట్టుగానే ఆయన నడుస్తున్నారు. అయితే ముఖ్యంగా
ఇటు రెండు పార్టీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉందనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటుంది. ఎందుకంటే మనం అంటే మూడు పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్యలో ఈ పోరు, ఒకటి బీఆర్ఎస్ అయితే ఇంకొకటి ఈ కాంగ్రెస్. ఇందులో ముఖ్యంగా అభ్యర్థిని చూడాలి కానీ కాంగ్రెస్ ని చూడొద్దు అని చెప్పేసి ఇటు ఒక పక్క ప్రజలు చెప్తున్నారు. ఇంకో పక్క మాగంటి గోపీనాథ్ లేరు కాబట్టి మాగంటి సునీతని గెలిపించుకోవాలని ఇంకో వర్గం మాట్లాడుతున్నారు. అంటే ఇటు రెండు వర్గాల నుంచి వెళ్ళి ఒక వాదన మాత్రం అంటే ఇంకో 2.5 సంవత్సరాలు కాబట్టి మరి ఇప్పుడు ఇటు నవీన్ యాదవ్ వచ్చే అవకాశం ఉందేమో అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి సిరాజ్. అంటే ఇంకొద్ది రోజుల్లో అంటే రేపటితో ఈ ఎలక్షన్ ప్రచారం ముగుస్తుంది. తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. మరి ఇక ప్రచారాలు చేయడానికి వీలుండదు. ఒక పక్క ఆల్రెడీ ఈ సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎక్కడ డబ్బు పట్టుబడుతుందా లేకపోతే ఎక్కడ అంటే ప్రజల్ని ఎక్కడ ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఇటు ఈసీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం, అక్కడ చెకింగ్ చేసి నియోజకవర్గం లోపలికి అలో చేయడం, ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము. ఇంకో పక్క మాత్రం ఖచ్చితంగా మేము గెలవాలన్న ఆలోచనతోనే ఇరు పార్టీలు అంటే కేకే సర్వే ప్రకారం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ ఆయన ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం హీట్ మాత్రం కాంగ్రెస్ కే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ 14వ తారీఖు మాత్రం ఎవరు ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి అన్నది మాత్రం చూడాల్సిందే. రైట్ హారిక, థ్యాంక్ యూ.